ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ మా పిల్లలు టీవీ ఎక్కువ చూస్తున్నాడు, మొబైల్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఓపీడీకి వస్తున్నారు. సో పిల్లల్లో స్క్రీన్ టైం అనేది ఎల్లో చేయొచ్చా, చేస్తే ఎంతవరకు చేయాలి తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ నరేష్ కుమార్ ఎం, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ప్రసిద్ధ్ హాస్పిటల్. ముందుగా ఎక్సెసివ్ స్క్రీన్ టైంతో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజికల్ ఎఫెక్ట్స్, అంటే కిడ్స్లో హెడేక్ రావడం, ఐ స్ట్రెయిన్ అవ్వడం, నెక్ స్ట్రెయిన్ అవ్వడం, లేదా ఎక్కువ రోజులు అలానే కంటిన్యూస్గా స్క్రీన్ ముందు ఉండడంతో ఒబెసిటీ లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మెంటల్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే బేబీస్కి స్పీచ్ లేట్గా రావడం కానీ, అగ్రెసివ్ బిహేవియర్, యాంగ్జైటీ ఉండడం కానీ, డిప్రెషన్ లాంటివి ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది సోషల్ ఎఫెక్ట్స్, అంటే మిగతా పిల్లలతో కలిసి ఆడుకోకపోవడము, లోన్లీగా ఒకటే దగ్గర ఉండడం కానీ, లేదంటే స్కోలాస్టిక్ ఎఫెక్ట్స్, అంటే స్కూల్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ముఖ్యంగా ఉండే సైడ్ ఎఫెక్ట్స్. సో కిడ్స్లో ఎంతవరకు స్క్రీన్ టైం అలౌ చేయొచ్చు మనం? లెస్ దెన్ 2 years ఉన్న చిల్డ్రన్లో అసలు స్క్రీన్ టైం అనేది నాట్ అలౌడ్. ఎక్సెప్ట్ గ్రాండ్ పేరెంట్స్తో వీడియో కాల్స్ వరకు మనం అలౌ చేయొచ్చు. 2 to 5 years మధ్యలో ఉన్న పిల్లలు లెస్ దెన్ 1 hour మాత్రమే స్క్రీన్ టైం అలౌ చేయాలి. అది కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్రిఫర్ చేయాలి. మోర్ దెన్ 5 years ఉన్న చిల్డ్రన్లో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్, అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి టైం ఉండాలి, మీల్ టైంకి, ఫ్యామిలీ టైంకి, అకాడమిక్ టైం, ఇవంతా అలౌ చేస్తూ 1 to 2 hours వరకు స్క్రీన్ టైం అనేది అలౌ చేయొచ్చు.